గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను వీక్ ఆఫ్లో ఉన్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. సో వాళ్ళ కోసం ఏమైనా స్నాక్ లాగా ప్రిపేర్ చేద్దామని చెప్పి, అంటే పెద్ద స్నాక్ ఏం కాదు, సో మాకు ఇష్టంగా తింటామని చెప్పి శనగలు నానబెట్టాను. ఇందులో శనగలు, సో వాటిని ఉడకబెడదామని చెప్పి ఉడకబెడుతున్నాను అనమాట. సో మీలో ఎంతమందికి ఇలా శనగలు ఉడకబెట్టుకుని ఈ శనగలు ఉడకబెట్టుకుని తినే అలవాటు ఉందో కామెంట్ చేయండి. ఇది యాక్చువల్గా నిన్న ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎడిట్ చేసి. టైం కుదరలేదు నాకు వెంటనే చేయడానికి. లైట్గా పసుపు, నీట్గా స్టాండ్లో పెట్టు షూస్ నజ్జి. అయితే స్కూల్ నుంచి వచ్చేసారండి. నీ మొహమే నీకు వస్తుంది. ఏంటది? స్కార్ఫా సాక్స్లా? స్కార్ఫ్ ఏంట్రా? టై చెప్పలేసుకెళ్ళు. ఏ పొట్టి పొద్దునే ఊడిపోయింది అసలు. ఆ చెప్పుంది అడిగితే ఆగవరా? అదే రోజు ఆడ నెడతాడు అక్కడి వచ్చి ఆడ. ఇద్దరికి వదిలేదు. వెనక పోయినా మంచిగా రుద్దు చేతులు. కాళ్ళ వెనక పక్క పోయారు నీళ్ళు. వెనక పోతే ఎదరు వేళ్ళు మగ్గుతో తీసుకో. మళ్ళీ ఆ మురికి చేతులు బకెట్లో పెట్టుకో. రోజు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా వాళ్ళకి ఇది ఒక టాస్క్ అండి. సో శనగలు అయితే ఉడికిపోయాయండి. పిల్లలు రాకముందే ఉడకబెట్టేసుకున్నాను కదా నేను. అవే చూపిస్తున్నాను మీకు. శనగలు కడిగి మనము నానబెట్టుకొని కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టిన తర్వాత కూడా మళ్ళీ వాటర్ చూసారా ఎంత నల్లగా అయిపోయాయో. అందుకే నేను మళ్ళీ వాటిని చిల్లులు గిన్నె అంటారు, అది మా సైడు. దాంట్లో వేసుకొని మళ్ళీ వడగట్టుకొని మళ్ళీ ఒకసారి 2 సార్లు కడుక్కొని చూడండి మీకు చూపిస్తున్నాను ఎలా ఎంత ఉడికింది అనేది. సో ఇప్పుడు వాటిని తాలింపు వేసుకోవాలన్నమాట. వడగట్టు అయితే పెట్టుకున్నాను. అందులోకి ఏమేమి వేసుకోవాలనేది చూపిస్తున్నాను. సాల్ట్ సరిపడా వేసుకోవాలి. అలాగే కారము మరీ ఎక్కువ వేసుకోకూడదు, అది కూడా సరిపడా కరెక్ట్గా వేసుకోవాలి. అలా వేసుకొని చిల్లి గిన్నెలు వేస్తుంటే వాటర్ అంతా డ్రాప్ అయిపోతుంది కదా. అలా ఉప్పు కారం కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా కలయి పెట్టుకున్నాను అనమాట అందులోనే. సో ఇంకెటు తాలింపు కోసమని స్టవ్ వెలిగించాను. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందో లేదో అని వేసి చూసాను అనమాట. ఒక చిన్న ఉల్లిగడ్డ ముక్క, సో పచ్చిమిర్చి ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు ఈ మూడింటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి వేసాను, కరివేపాకు వేసాను. కరివేపాకు వేసిన వెంటనే మూత పెట్టుకోవాలి, లేదంటే పొయ్యి అంతా చింది పడుతుంది కదా, అదే చెప్తున్నాను మీకు అక్కడ. సో అటు ఇటు కలయి పెట్టుకొని
నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకోవాలి. సారీ, వెల్లుల్లి వేస్తున్నాను. వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి వేస్తేనే మంచి స్మెల్, టేస్ట్ రెండు వస్తాయి అన్నమాట శనగల్లో. వెల్లుల్లి కూడా వేగిన తర్వాత అప్పుడు లాస్ట్లో ఉల్లిగడ్డ వేస్తాను అనమాట. సో 4 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను. ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ అయితే పూర్తిగా వేగకూడదు, 50% వేగాలండి. పూర్తిగా వేగితే టేస్ట్ ఉండదు, తగులుతూ ఉండాలి నోటికి. సో 50% వేగిన తర్వాత శనగలు కూడా అందులో డ్రాప్ చేసేసుకున్నాను అనమాట. అంత మంచిగా కలయి పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని అలా అంతా కలయి పెట్టుకోవాలి. తాలింపు ఆయిల్ అంతా శనగలకి పట్టేలాగా చూడండి అలాగా కలయి పెట్టుకోవాలన్నమాట మొత్తం కూడా. అప్పుడు బాగుంటుంది టేస్ట్ తినడానికి. చూడండి ఎలా వచ్చిందో, ఎంత బాగా వచ్చాయో అసలు. శనగలు ఉడికిపోయాయి. ఇందులోకి ఉల్లిగడ్డలు వేసుకొని, నిమ్మకాయ పిండుకొని, శనగలు టేస్ట్ చేస్తే చాలా బాగుంది. తింటావా? చాలా బాగున్నాయి. పిల్లలు వచ్చిన తర్వాత శనగలు తింటారని నేను అంత కష్టపడి ఉడకబెడితే వాళ్ళేమో శనగలు వద్దు నాకు, పూరీ చేశాను నిన్న. ఆ పూరీ పిండి ఉంది కదా, పూరీలు చేసి పెట్టమన్నారు స్నాక్స్ టీ పెట్టి. సో అవే చేస్తున్నాను అనమాట ఇప్పుడు. శనగలు చేస్తే అవి వద్దన్నారు, పూరీ చేయమంటే సరే ఇంకా తప్పదు కదండి. పిల్లలు అడిగినప్పుడు వాళ్ళు ఏది తింటే అది చేసి పెట్టాల్సిందే కంపల్సరీగా మనము. అందుకని చెప్పి ఇంకా అటు సైడ్ టీ పెడుతున్నాను. పంచదార డబ్బా నిండుకుంది, అందులోకి పంచదార అయిపోయిన తర్వాత తోమేసి మళ్ళీ పోసుకుంటాను అనమాట నేను ఆ సీసా అనేది. సో ఆల్రెడీ ఉంది, వేరే స్టీల్ క్యాన్లో ఉంటుంది, తోమేసి వేసుకోవాలన్నమాట అందులో. అటు టీ అయితే పెట్టేశాను, ఇంకటి పూరి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. పూరి టిఫిన్ యాక్చువల్గా అది నిన్న చేశాను. పూరి కూడా నిన్న ఉదయం చేసింది, నిన్న ఈవినింగ్కి అదే స్నాక్ పెట్టమన్నారనమాట చేసి. సో దాన్నే మళ్ళీ పూరీ చేస్తున్నాను అనమాట. అటు స్టవ్ మీద టీ పెట్టేశాను. ఇవి పూరీలు కాల్చుకునే లోపల టీ కూడా అయిపోతుంది అనమాట. నేను పూరీ పీట యూజ్ చేయను, వెజిటేబుల్ కట్టర్నే పూరీ పీటలాగా యూజ్ చేసుకుంటాను అనమాట. మంచిగా వస్తాయి దాని మీద కూడా. అది మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ ఎందుకు వెజిటేబుల్ కట్టర్ ఉండంగా అని చెప్పి ఇంకా దాన్నే నేను పూరీ పీటలాగా కూడా యూజ్ చేస్తాను, చెక్కదే కాబట్టి. నాకు భలే పనికి వస్తుందండి వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి, పూరీ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆయిల్ హీట్ అయిపోయింది, పూరీ వేసేస్తున్నాను. ఎంత బాగా వస్తుంది అండి, పొంగితే చక్కగా అన్ని పూరీలు కూడా. చూడండి ఎలా పొంగిందో. పూరీ పిండి కూడా ఎక్కువసేపు నానితే మంచిగా పొంగుతాయండి పూరీలు కూడా. అప్పటికప్పుడు వేసుకున్నా పొంగుతాయి, కానీ నానిన తర్వాత అయితే ఇంకా చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట, మంచిగా ఉంటాయి టేస్ట్. సో చాయ్ కూడా అయిపోయింది, పిల్లలు వెయిట్ చేస్తున్నారు అటు. యాసిర్ చాచి రిప్లై ఇచ్చింది. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.